Welcome to DR TSPR show. In me, Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab. Hello and a warm welcome to Dr. Tirunahari Eshu garu. ఓ పెద్ద ఆయన సార్ పేరు కొద్దిగా పలకడానికి ఇది ఆయన తీసుకోండి అన్నారు. వారికి మరొకసారి శేషు గారికి మీకు నమస్కారం. విఘ్నులు, you are an educationist, a professor, Kakatiya University, and also I will say a true social activist. సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని అంశాలను వారు ఆధారాలతో మన డిఆర్టీఎస్పీఆర్ ఛానల్స్ ఏదైతే అంశానికి చట్టం, రాజ్యాంగం ఆధారం, వ్యక్తిగత వైరాలు లేవు, పార్టీలు సంఘాల పట్ల శత్రుత్వాలు లేవు. So no enmity against individuals nor animosity against parties. Issue as per rule of law, constitution invoking evidential act. And this show is important because he is an educationist. The other day we have seen NEET, National Eligibility and Entrance Test for health for medical students, undergraduate course. You have seen what is happening with that. Now, yesterday, NET, National Eligibility Test. This test is for all those graduates from science or humanities who seek to get into profession like assistant professors, or the elderly man has given me a point to bypass MPhil and to get eligibility for PhD. This I don't know. I'll ask Tirunahari Eshu garu what is happening. And when there is no proper or common syllabus, education syllabus across India, how come a common national test, whether it is NEET for medical or NET for others? Now let me, sir, what is happening? English and Telugu lo koddiga cheppandi sir. ఇది ఎంత ఏంది సార్? మళ్ళా నెట్ అని మళ్ళీ క్యాన్సిల్ చేశారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ సార్? దే ఆర్ ప్లేయింగ్ విత్ ది లైఫ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పబ్లిక్ మనీ. సో మచ్ ఆఫ్ పబ్లిక్ మనీ ఈస్ ఇన్వాల్వ్డ్. యా, శివప్రసాద్ రెడ్డి గారు, మీకు మీ ఛానల్ ద్వారా చాలా దేశ సమస్యల పైన చర్చ పెడుతున్నందుకు కృతజ్ఞతలు ప్రజల తరఫున. అయితే ఒక సందేహం వస్తుంది నాకు, ఏంటి అని అంటే, పరీక్షలు కూడా నిర్వహించలేని ప్రభుత్వాలు ఈ దేశ అభివృద్ధికి ఏం చేస్తాయి, దేశంలో పేదల సంక్షేమానికి ఏం చేస్తాయి? But most of the state and central governments fail to conduct the entrance examinations, academic examinations, and the competitive examinations. This is the present situation in the entire nation and the majority of the states in the country. దీంతోటి ఎంత పెద్ద నష్టం జరుగుతుంది అంటే, మంది యువ భారత్ అని చెప్తాం, దేశంలో యువకులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం ప్రపంచంలో అని గొప్పగా చెప్తాం. మరి యువకులకు కావాల్సింది ఏంటది? విద్య కావాలి, ఉపాధి కావాలి, ఉద్యోగాలు కావాలి. వాట్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ద యూత్ ఇన్ ద నేషన్? జాబ్స్, ఎంప్లాయ్మెంట్ అండ్ బెటర్ ఎడ్యుకేషన్ టు దెమ్. ఇవి కావాలి. కానీ మనం ఎడ్యుకేషన్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నాం, ఎగ్జామ్స్ పెట్టడంలో ఫెయిల్ అవుతున్నాం, ఎంప్లాయ్మెంట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నాం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతుంటే ఇక యూత్ ఏమవుతుంది? యూత్ ఎట్లా స్ట్రాంగెస్ట్ ద నేషన్ కి సపోర్ట్ చేస్తుంది అనేటటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఈ ప్రశ్నలన్నీ మన ముందు కనపడుతుంది. శివప్రసాద్ రెడ్డి గారు, ప్రపంచం మొత్తానికి తెలిసిన ఒక అంశం చెప్తాను. ఏంటి అని అంటే, సౌత్ ఆఫ్రికాలో యూనివర్సిటీ ఎంట్రన్స్ గేట్ ముందు ఉన్న వాల్స్ పైన కొన్ని కొటేషన్స్ వ్రాయబడి ఉంటాయి. అవేంటి అని అంటే, ఒక దేశాన్ని డిస్ట్రాయ్ చేయాలి అంటే ఆ దేశం పైన అణుబాంబులు, మిసైల్స్ వేయనవసరం లేదు. ఆ దేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టాన్ని, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని లోయరింగ్ చేయాలి. అదేవిధంగా అలౌవింగ్ ది మాల్ ప్రాక్టీసెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ సిస్టమ్. ఈ రెండు చేస్తే ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది, ఆటోమేటిక్ గా డిస్ట్రాయ్ అయిపోతుంది అనేది ఉంటుంది. దానికి కొనసాగింపుగా ఆ కోర్టులో ఉన్నటువంటి అంశం ఏంటంటే,
ఎవరైతే ఇట్లా చదువుకొని వస్తారో, ఏది మాల్ ప్రాక్టీసెస్ ఇన్ ఎగ్జామ్ అండ్ లోయరింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందో, వాళ్ళందరూ ఎట్లా అవుతుందంటే పేషెంట్స్ డైస్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ సచ్ డాక్టర్స్. పేషెంట్స్ డైస్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ సచ్ డాక్టర్స్. Wonderful. అంటే అట్లాంటి వాళ్ళ చేతుల్లో రోగులు చచ్చిపోతారు. స్టూడెంట్స్ కొలాప్స్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ సచ్ టీచర్స్. Wow. అట్లాంటి టీచర్స్ లో విద్యార్థుల భవిష్యత్తు కొలాప్స్ అయిపోతుంది. బిల్డింగ్స్ కొలాప్స్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ సచ్ ఇంజనీర్స్. అట్లా ఇంజనీర్లు తయారైనటువంటి వాళ్ళ చేతుల్లో బిల్డింగ్స్ మొత్తం కూలిపోతాయి అని ఇంకా చాలా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి అంశాలు. ఇవి మీకు ఉదాహరణగా చెప్తున్నాను. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇటీవల 24 లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి నీట్ ఎగ్జామ్, నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్, అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రెస్టేజియస్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా పేపర్ లీక్ అయింది. లీకేజ్ ద పేపర్ అండ్ ర్యాంకుల కేటాయింపులో గందరగోళం, కన్ఫ్యూజన్ ఇన్ ద అలాట్మెంట్ ఆఫ్ ర్యాంక్స్, తర్వాత ఫెయిల్యూర్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ బై ది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ. ఎన్టీఏ పరీక్ష నిర్వహణ చేయలేకపోయింది, పేపర్ లీకేజీని ఆపలేకపోయింది, ర్యాంకుల కేటాయింపుల్లో గందరగోళాన్ని కూడా సెట్ చేయలేకపోయింది అనే విషయాన్ని మనం చూసాం. 24 లక్షల మంది 24 lakhs స్టూడెంట్స్ ఆర్ disturbed by the practices of NTA about the NEET examination. జరిగినది అది. ఆ ఉదంతం మర్చిపోక ముందే దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి సమయంలోనే ఇట్స్ ఏ స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్ ఫ్యామిలీస్, ఫాదర్స్ అండ్ మదర్స్ ఆర్ వర్రీడ్ అబౌట్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ ఎగ్జామినేషన్. ఇన్ ది సేమ్ సిచ్యువేషన్, again one more failure and one more leakage from the national testing agency, misproper management and failure management. National eligibility test net exam kuda నిర్వహణలో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫెయిల్ అయింది. ఫలితంగా ప్రభుత్వం నెట్ ఎగ్జామినేషన్ ని క్యాన్సిల్ చేసింది. ఇది ఇంకొక ఫెయిల్యూర్ గా మనకి కనపడుతున్నటువంటి అంశము శివారెడ్డి గారు. నెట్ ఎగ్జామ్ ను కూడా నిర్వహించలేకపోయారు. ఈ నెట్ ఎగ్జామ్ కి 13 లక్షల మంది అప్లికేషన్స్ పెట్టారు. 13 lakhs people are applied for the net examination, but attend to the 9 lakhs. 9 లక్షల మంది అపేర్ అయినటువంటి ఎగ్జామ్ ఇవాళ పేపర్ లీకేజ్ అయిందంటే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? ఏం జరుగుతుంది దేశంలో? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, వాట్స్ ద ప్రయారిటీస్? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, వై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫెయిల్యూర్ ఇన్ ద కాండక్ట్ ఆఫ్ దీస్ ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్స్? నెట్ అంటే అసలు ఎంత బాధ్యతాయుతమైనటువంటి పరీక్ష అంటే అది. నెట్ ద్వారా 2 ఎలిజిబిలిటీస్ వస్తాయి శివారెడ్డి గారు. ఒకటి లెక్చరర్షిప్. నెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు 50% above, who got the 50% above in net examination, they are eligible for the lecturership. Lecturership ki eligibility avutaru. Who got the above the 60% in eligibility test, they will get the JRF, Junior Research Fellowship. Fellowship ki empika avutaru vaadu. అంటే ఎంత ప్రెస్టీజియస్ అంశం అనేటటువంటి విషయాన్ని, ఎంత ప్రెస్టీజియస్ ఎగ్జామ్ అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒక టీచింగ్ ఫీల్డ్ లోకి రావాలనుకున్న వాళ్ళు, ఒక రీసెర్చ్ ఫీల్డ్ లో ఎంగేజ్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళ డ్రీమ్, దిస్ ఇస్ అ డ్రీమ్ ఆఫ్ దోస్ హు ఆర్ ఎంటర్ ఇన్ టు ది టీచింగ్ ఫీల్డ్, దోస్ హు ఆర్ ఎంటర్ ఇన్ టు ద రీసెర్చ్ ఫీల్డ్. దిస్ ఈస్ వన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ దెమ్. అట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ టెస్ట్ కూడా లీక్ అయింది పేపర్ అనేటటువంటి ఉద్దేశంతో పరీక్షను రద్దు చేశారు అంటే ఏమనాలి మనం? ఎట్టుపోతున్నాం అనేది. what we comment on this type of misproper management examination systems. రెండోది, ఎందుకు ఈ పేపర్ లీక్ అయింది అనేటటువంటి ప్రశ్న మన ముందు వస్తుంది శివారెడ్డి గారు. ఎందుకు ఈ ప్రశ్న పత్రాన్ని లీక్ చేశారంటే, ఇటీవల యూజీసీ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళు తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏంటంటే, రీసెర్చ్ లో ప్రధానంగా
ఎంఫిల్ అనే దాన్ని రద్దు చేశారు. ఎంఫిల్ రద్దు చేసి దేశవ్యాప్తంగా ఇన్ ద ఎంటైర్ నేషన్ ఓన్లీ వన్ రీసెర్చ్ ప్రోగ్రామ్, దట్ ఈస్ PhD, ఐదర్ ఇన్ ద పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఓన్లీ ఆఫరింగ్ ది PhD ఇన్ రీసెర్చ్ ఫీల్డ్. బట్ అబాలిష్డ్ ది క్యాన్సిలేషన్ ఆఫ్ ది ఎంఫిల్, తీసేశారు. ఎంఫిల్ లేదు ఇప్పుడు. అయితే those who are eligible for getting the PhD seat in universities ante, but UGC has taken a recently decision, or recent ga తీసుకున్న decision enti anante, those who qualified net examination, JRF examination, they are eligible for getting the PhD seat only. This is one crucial decision that has taken by the UGC. అంటే ఇప్పుడు PhD చేయాలంటే, ఒకప్పుడు PhD చేయడం చాలా సింపుల్ అండి శివారెడ్డి గారు. 2 ఆర్టికల్స్ ఏ మ్యాగజైన్ లో పబ్లిష్ అయినా దే గాట్ ది PhD అడ్మిషన్ అండ్ పై రెవెన్యూ గైడ్ కాన్సెంట్, చాలా సింపుల్ ఉండేది ఒకప్పుడు PhD అడ్మిషన్ కి. బట్ నాట్ నౌ. బట్ యూనివర్సిటీ has taken a crucial decision here. University has taken a very interesting decision here, that is, who qualified the net examination, who qualified the JRF, they are eligible to getting the PhD seat in universities. This is the guidelines given by the UGC. అందుకని ఇవాళ PhD చేయాలన్నా, JRF రావాలన్నా, లెక్చరర్షిప్ ఎలిజిబిలిటీ కావాలన్నా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇంకొక కీలకమైన విషయం శివారెడ్డి గారు, those who are want to working in universities as an assistant professors, they must be qualified the net. If suppose you are appointed as an assistant professor in universities, you must be clearing your net, otherwise you will not get it. These the importance of the net examination, net qualification. For that a case, ఈ పేపర్ లీకేజ్ చేయడానికి పూనుకున్నారు మాఫియా. ఇప్పుడు మొత్తం ఎగ్జామినేషన్ సిస్టమ్ లో మాఫియా జొరబడింది. ఎందుకు? మెడికల్ సీట్స్ కాస్ట్లీయెస్ట్, ఎక్స్పెన్సివ్, కాబట్టి అక్కడ పేపర్ లీకేజ్. నెట్ చాలా ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్, కాబట్టి ఇక్కడ కూడా మాఫియా ఎంటర్, పేపర్ లీకేజ్. అంటే ఎక్కడైతే ఇంపార్టెన్స్ ఉందో అక్కడ మాఫియా ఎంటర్ అవుతుంది, అక్కడ అక్రమార్కులు ఎంటర్ అవుతున్నారు, పేపర్ లీకేజ్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద ప్రాక్టీస్ ఇన్ ద కంట్రీ ఎట్ నౌ. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్సీస్ ఏం చేస్తున్నాయి? పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? వీళ్ళు ఇంత ప్రాక్టీస్ చేస్తుంటే, అరే శివారెడ్డి గారు ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఒక ఇంటర్మీడియట్ పిల్లవాడు, those guys engaged in intermediate education, medical seat, engineering seat is a dream of them. ఆ డ్రీమ్ ని మనం ఇవాళ నాశనం చేస్తున్నాం. వాడు పాపం he put a greater effort for getting the seat in prestigious educational institutions. They work hard more than 3-4 years for getting medical seat. At the same situation in net also, most of the teachers, those who practice in the private and government degree colleges, junior colleges, they are trying to 5 to 6 years for getting the net qualification. They put a greater efforts for qualifying the net examination. But this prestigious exams, but in practice, examination papers leaked by some of the group of peoples. What's the government actions on them? What's the government measures has to take to control this type of malpractices in examinations, paper leakages in examinations? ఏం చేస్తున్నారు గవర్నమెంట్స్? ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు వాట్ మెజర్స్ హాస్ టేకెన్ అప్ బై ది గవర్నమెంట్? యూసీ శివారెడ్డి గారు, ఒక పిల్లవాడు ఎగ్జామ్ కి 1 minute లేట్ పోతే అలో చేయరండి. అంటే మీరు ఏం చేస్తున్నారు? రిస్ట్రిక్షన్స్ ఫర్ ఓన్లీ ద స్టూడెంట్స్, నాట్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్స్, నాట్ ఫర్ ది గవర్నమెంట్. ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేటటువంటి ప్రశ్నలు వేసుకోవాలి. ఒక పిల్లవాడు ఎగ్జామ్ సెంటర్ కి 1 నిమిషం లేట్ అయ్యి వస్తే అలౌ చేయనటువంటి స్ట్రిక్ట్ నిబంధనలు ఉన్నటువంటి మన దగ్గర మరి పేపర్ లీకేజ్లు అవుతుంటే ఏం చేస్తున్నారు? బట్ ఇట్స్ గవర్నమెంట్స్ ఆర్ బ్లైండ్ గవర్నమెంట్స్.
blindly they are practicing this type of prestigious examination patterns. But what about the students' future? What about educationalist future? When the leakage of the NEET examination paper and NET examination paper, but most of the people are worried about all these type of leakages. And you see, at national wide, these national entrance test papers are leaked, and at the same time, in particular states, in majority of the states in the country, public service commissions fail to conduct the examinations for the recruitment. You see, Telangana is a model of example. Telangana is a model of example. The previous government in Telangana, they failed to conduct the examinations for particularly recruitment of the government jobs. They failed to conduct the group 1 preliminary examination. At least 2 times they were conducted, 2 times they were failed. That's one of the apex examination in the particular state. Group 1 examination is a prestigious examination, and at least 10th class examinations, board examinations, the government failed to conduct. Intermediate examinations, the government failed to conduct. I don't know what's going on in the country, what's going on in the particular states. Majority of the states and the government in central government also, this type of practices, this type of problems, so that affect on the India's educational system. మొత్తం సిస్టమే కొలాప్స్ అయ్యేటటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. లక్షలాది మంది అపియర్ అవుతున్న ఎగ్జామ్స్లలో ఇవాళ పేపర్స్ లీకేజ్ అవుతున్నాయంటే, that leakage of paper that mentally affect on the students, that mentally affect on the youth. But what's problems that arise in future when these examination papers are leaked? ఏమవుతుంది? Country will go to dogs. And government before the 18th Lok Sabha elections, government take a decision and pass the one bill at parliament. Parliament ఒక bill pass చేశారు. ఈ పేపర్ లీకేజ్ చేస్తే the serious punishment that imposed by the government, that bill passed by the government before the 18th Lok Sabha elections in Lok Sabha, nearly 1 crore rupee punishment, 10 years prison, 10 సంవత్సరాల జైలు, 1 కోటి రూపాయల జరిమానా అన్నా గానీ ఆగట్లేదు అని అంటే, where is the problem? What's the government actions? What's the government measures? What is the government precautionary measures to control all these type of malpractices and leakage of papers? But it's what I feel, this is a totally failure of the state governments and central government to conduct the entrance examinations and recruitment examinations. Then the government rethink about all these practices in the country. Then the government will go for effective system to construct. Effective system will make for conducting the examinations, either academic examinations, entrance examinations, and recruitment examinations in the country. You know, like that Union Public Service Commission from 1920 onwards, they have been conducting the examinations in the country very effectively, without any obligations, without any rumors on that examination system. How it is possible to the Union Public Service Commission? Why these testing agencies and public service commissions in the state failure in the conduct of examinations? ఎట్లా అవుతున్నాయి శివారెడ్డి గారు? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా చేయగలుగుతుంది? వీళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు అంటే, గవర్నమెంట్ థింక్ అబౌట్ ఆల్ దీస్ ద ప్రాక్టీసెస్, గవర్నమెంట్ థింక్ అబౌట్ ఆల్ దీస్ ద ఫెయిల్యూర్స్, then we'll make a effective system to conduct the examinations and strengthening the educational system in the country. Without and at the same time, the collapse of the educational system leads to the collapse of the nation. చెప్పండి సార్, మీరు చెప్తూ ఉండండి, నేను జస్ట్ బ్యాక్గ్రౌండ్ లో చూపిస్తున్నాను. కొలాప్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టం లీడ్స్ టు ఎడ్యుకేషనల్ సిస్టమ్ కొలాప్స్ అయితే నేషనే కొలాప్స్ అవుతుంది కదా, దేశమే కొలాప్స్ అయిపోతుంది కదా. కాబట్టి అసలు గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు.
But this Modi government, since 10 years, 1 decade of governance, but government preciously introduced the new educational system of 2020. Then what is the meaning of that? ఇట్లాంటి పరీక్షల సిస్టమ్ పెట్టుకొని, ఇట్లా లీకేజీలు పెట్టుకొని, ఇట్లా మాల్ ప్రాక్టీసెస్ పెట్టుకొని మనం ఎంత గొప్ప ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రిపేర్ చేసినా, బట్ ఇన్ ప్రాక్టీస్ అది ఏముండదు. బట్ యూ సీ శివారెడ్డి గారు వన్ బ్యూటిఫుల్ కొటేషన్ ఆన్ ఇండియాస్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ దట్ కోటెడ్ బై ది Nobel laureate Gunnar Myrdal in 1970s. He commented on educational system of India. India's educational system does not aim at the development of human resources. India's educational system does not aim at the development of human resources. In practice, it has to produce millions of literates. In practice, it has to produce millions of literates without skill and profession. అంటే ఈ దేశంలో చదువుకున్నటువంటి వాడికి స్కిల్ ఉండదు, ప్రొఫెషన్ ఉండదు, కాబట్టి అది హ్యూమన్ రిసోర్స్ ని డెవలప్మెంట్ చేసేటట్టుగా లేదు. పట్టభద్రతను కల్పిస్తుంది కానీ పొట్టభద్రతను కల్పించలేదు. ఈ సిస్టమ్ అంతా గుమస్తాలను తయారు చేయడానికి, లో క్యాడర్ పీపుల్ తయారు చేయడానికి పనికొస్తుంది అనుకున్నప్పుడు, మీరు న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 తీసుకొచ్చినప్పుడు, ఇదంతా మార్చాలనుకుంటున్నప్పుడు, హౌ యూ కెన్ చేంజ్ ది ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్? By practicing the effective examinations, but we fail to conduct the system of examination like a NEET, like a NET examination, like other recruitment examinations. So this is the problem in the entire nation. But government seriously think about all such cases, all such malpractices, all such leakages in the examination system. The government immediately, you see, one more thing, Supreme Court involved in the case of NEET. What Supreme Court judges said that 0.001 problem is there, the government will take a serious action in the malpractices of NEET examinations. It's a concern to the matter of youth prestige, youth future. It's a matter of future of the students in the country. But don't neglect these type of systems in the country by the government. But I appeal to the center and state governments, conduct the examination system very effectively, seriously. Otherwise, the system will be collapsed totally. That negatively affect on the future of the students and youth. That damages the dream of the India will become a developed country, Vikasit Bharat, at the end of 2047. How we will reach that goal? By this type of practices. Sir, another thing, many were asking, doing away with MPhil and making a NET as a stepping stone for PhD. That way, all those rural students and all those marginalized communities, SCs, STs, lower backward classes, they will never get into PhD. This is what is say, because there is no proper common syllabus for these tests, NEET or NET. Whether it is degree, humanities or sciences, they study with hard-earned money. Then that degree, whatever syllabus that they have studied, if they go to write NEET or NET, medical or humanities eligibility test for various things, it is not helping them. Again, they have to go for coaching classes. So that coaching classes, education mafia in between the studies, whether it is +1, +2 intermediate or degree post, for NET, why should they study if that is the case? Yeah, in research field, UGC had take a key decision, abolition and cancellation of the MPhil. MPhil program is a doubling research. What they feel about that one MPhil research program is the double researching practices. Thus the time, valuable time of the students, that's wasted.
that the field by the UGC. Because of that reason, MPhil system not to taken into the research practices. MPhil తీసేశారు అందుకని. Because direct గా after degree qualification, then you will go for the PhD. ఆ డిగ్రీ తర్వాత మనం పిహెచ్డికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా యూజీసీ కల్పించింది. The UGC has given an opportunity to the degree students after the completion of a degree, then they will go for the research PhD program. But but so many reforms that undertaken by the UGC in the research field especially, అందుకని ఇప్పుడు ఏం చేశారు, పిహెచ్డి రావాలి అంటే నెట్ క్వాలిఫై అయి ఉండాలి. That's a compulsory eligibility criteria, eligibility qualification. For that reason, but these are people involved in the leakages of net examination. ఇప్పుడు నెట్ ఫస్ట్ టైం లీక్ అవటం. శివారెడ్డి గారు, you see like that this is the first time net examination paper leak. ఈ ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి. Why? Because what's the reason behind that one? అంటే this is the reason. అంటే now those who are getting the PhD admission at any level, at either in the private universities and public universities, their eligibility qualification is the net. Because of that reason, that's the paper leaked by the people. ఈ పేపర్ లీక్ చేసినట్టుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒకటి. రెండోది ఏంటి అంటే, you see like that in NEET examination, medical entrance examinations, but demand supply theory, you know, like in the country, మన ఇండియాలో మెడికల్ సీట్స్ చాలా తక్కువ ఉన్నాయండి. ఈ మధ్య ఈ 10 సంవత్సరాల్లో మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరిగాయి, కాదనలేని విషయమే. కానీ అయినా కానీ బట్ మెడికల్ సీట్స్ డిమాండ్ ఈజ్ మోర్ దాన్ ది సప్లై. ఉన్న సీట్ల కంటే కూడా ఎక్కువ మంది పిల్లలు మెడికల్ ఎంట్రన్స్ లోకి, మెడికల్ ఫీల్డ్ లోకి రావాలని కోరుకుంటారు. కాబట్టి the shortage of the medical seats is the reason for it. You see, private medical colleges under the management quota, they charge the 2 crores rupees for admission, for MBBS admission. They charge the 2 crores rupees. And how many people can bear this type of management seats quota? But government is allowing it. Government is allowing it. The best part is government is discriminating education. That is what I said. We all come from rural areas. We don't have that much money. Even I can't dream of sending my child to MBBS now, medicine. Is it not discrimination? Is it not against constitution? Yeah, Shivareddy garu, you see like that. Seats, medical education is highly expensive. Management quota seats are highly expensive. And coaching for the entrance examination is also expensive. But how the rural people, poor people can bear? But suppose a rural student or poor student, he wants to engage in the medical sciences, but he desires to engage in medical sciences. How his dream will become true? Yeah, coaching expensive, seats expensive, and fees is expensive. Either in the government sector also, fees are also expensive. But how they can bear it all, such type of fees burdens to the poor people and rural people? You see like that in Rajasthan Kota area, total area that that filled with the coaching centers of NEET, coaching centers of civil services. Meeru is a Kota is the famous for that practice. Coaching centers. This is coaching centers mafia in recruitment examinations and entrance examinations. Coaching centers are also collecting the lakhs of rupees fees from the poor students. But what's the government actions on them? Where is the government monetary system? But government are also allowing these malpractices. Government are also allowing this mafia in entrance coachings also. The private people has to given a coaching for medical entrances, for civil services entrances. What amount they charges from the students? Where is the government? Where is the government monitoring? This is the private economy. India is the private economy. India is the private government is running. Yeah, what is the meaning? అసలు ఎక్కడ కూడా గవర్నమెంట్ మెజర్స్ లేవు, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్స్ లేదు, గవర్నమెంట్ యాక్షన్స్ లేకపోవడం వల్ల వీళ్ళు విచ్చలు విడతారండి. Education and health in the country totally in the hands of mafia. In the hands of mafia. Poor people బతకలేరు, health దొరకదు.
పూర్ పీపుల్ చదవలేదు, విద్య దొరకదు, పూర్ పీపుల్ కి గవర్నమెంట్ ఉద్యోగం రాదు. ఇది దిస్ ఇస్ ద కండిషన్ ఇన్ ద కంట్రీ. ఏం మాట్లాడాలా? Very The sorry. government dreams to target the objectives. At the end of 2047, India will become a Vikasit Bharat. How can it become? Vikasit evariki? Vikasit evariki? For 1% of the people. Yeah. For 1% of the people in the country. What about the majority of the people in the country? What about the downtrodden? What about the below poverty line people? They are getting the 5 kgs rice free from the government. They are living for that one only. They are living for that one only. 5 kgs rice free from government that are enjoyed by the poor people in the country. That is necessary to our poor people in the country. That is enough to them. What's the government attitude? What's the government objectives? What is the government attitude towards the poor people in the country? ఏంటి శివారెడ్డి గారు? Horrible, sir. Horrible. Horrible. Andugurinche, my last question to you. They have been sending me so many videos, like Modi's favorite video, Ukraine. When Modi could stop the war, how is that Modi could not control malpractices and leakages in Indian's education system? That is one question out there. And I'm sorry I cannot play more videos, but last question to you, sir. So much of public money is wasted. And the poor students, again, they have to rewrite the exam. And more than that, the heavy expenditure which they are incurring to travel from one center to the other center, from their place to the center. And again, coaching classes money. And again, conducting exam nationwide, huge public money involved. And more than that, the psyche of the student and the family's condition. How do you look at this? Is it not? Government should take serious action on all these type of malpractices in the examination systems and entrance examination systems. Seriously, government think about the future of students, the future of the students' families. Think about seriously future of the youth. Otherwise, this is a bad adverse effect on Indian system, Indian economy, and Indian development and growth also. But this prestigious, well, they will go for the conduct of this prestigious examination. Government should take the complete responsibility. Government should take the complete responsibility when conducting this type of prestigious entrance examinations. If is there any malpractices that done by anyone, the government should take the serious action on them immediately serious action on them. This జస్టిస్ డిలేడ్ అవుతుందండి. మన ఇండియాలో జస్టిస్ లేదని అనట్లేదు, డిలేడ్ అవుతుంది. దాంతో జరగాల్సినటువంటి కరెక్ట్ justice delayed is equally justice denied. Justice delayed is equally justice denied. So last ఇంకొక క్వశ్చన్ పంపించారు సార్. వారు కాకతీయ యూనివర్సిటీ వరంగల్ నుంచి ఉన్నారు. మా తరఫున వారికి ప్రశ్న అడగండి. ఈ నెట్ అనేది ఊర్ల నుంచి లేక సెమీ అర్బన్ ఏరియాస్ నుంచి పట్టణాలు కాకుండా వచ్చే విద్యార్థినులకు ఇది శాపమా కాదా? ఎంఫిల్ కూడా క్యాన్సిల్ చేస్తే మేము ఏ విధంగా, కామన్ సిలబస్ లేదు దేశవ్యాప్తంగా, ఆ టెస్ట్లు నమూనా ఏందో మాకు తెలియదు. ఈ విధంగా క్యాన్సిల్ అవుతూ పోతే మేము కష్టపడి వృధా అయిపోతే మేము ఏం చేయాలో, మా భవిష్యత్ ఏంది? అంటే ఊర్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్లకు విద్య అవసరం లేదా? నాణ్యమైతే విద్య అవసరం లేదా? వారికి సమాన హక్కులు రాజ్యాంగం కల్పించింది కదా, వారికి ఆ హక్కులు ఉల్లంఘన జరుగుతుంటే ప్రభుత్వాలు, శాసనసభలు కానీ లోక్సభ కానీ ఏమి మాట్లాడడం లేదు. మా పరిస్థితి ఏంది? ఒక 2 నిమిషాలు చెప్పండి సార్. గుడ్ క్వశ్చన్. ఎంఫిల్ తీసేస్తే కూడా నష్టం ఏంటి అనేటటువంటి ప్రశ్నకి కంటే కూడా, మీరు ఇప్పుడు ఎప్పుడైతే మనం నెట్ ఎగ్జామ్ అనేది ఒక కీలకమైనటువంటి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ గా పెట్టామో, ఎగ్జామ్ సిస్టమ్ లో కూడా రిఫార్మ్స్ తీసుకురావాల్సి ఉండే. బట్ ఈ రిఫార్మ్స్ సరిపోవు. వన్ కామన్ సిలబస్ హ్యాస్ టు గివెన్ బై ద యూజీసీ ఫర్ నెట్ ఎగ్జామినేషన్, బట్ దేర్ ఇస్ నో కామన్ సిలబస్ ఫర్ దట్ వన్. మీరు యూనివర్సిటీస్ లలో కూడా కామన్ సిలబస్ లేదు. కామన్ సిలబస్ లేకుండా నెట్ కి కామన్ సిలబస్ ఎట్లా ఇస్తారు? ఇప్పుడు సపోజ్ సమ్ యూనివర్సిటీస్ ప్రాక్టీసెస్ ది సమ్ పేపర్స్. కొన్ని యూనివర్సిటీస్ లో కొన్ని పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే హౌ స్టూడెంట్స్ విల్ అటెంప్ట్ దట్ వన్, ఎట్లా అవుతుంది అనేటటువంటి విషయాలు కూడా మనం చూడాలి.
but this is a national wide test. The government has to take serious actions in the preparation of question papers also. మీరు క్వశ్చన్ పేపర్స్ ను కూడా ఒక ఎక్స్పర్ట్స్ అంటే ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నటువంటి సీరియస్ ఎక్స్పర్ట్స్ తయారు చేస్తున్నట్లుగా మనకు కనపడటం లేదు. అండ్ ఇన్ ద దేర్ ఆర్ సో మెనీ డిఫాల్ట్స్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ మేకింగ్, there are so many defaults in the setting of the question papers. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. But now what's my version here like that? The government has to take serious actions when they will go for this type of prestigious examinations. At least paper leak కాకుండా చూడండి, మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూడండి. శివారెడ్డి గారు, one more serious allegation by me. Sir, సెట్ పెడతారు, స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఘోరమైన మాల్ ప్రాక్టీసెస్ అండి, ఘోరమైన మిస్టేక్స్ అండి. ఆ పేపర్ క్వశ్చన్స్ లో మిస్టేక్స్ ఉంటాయి, మాల్ ప్రాక్టీసెస్ జరుగుతాయి, సెంటర్ మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది, తర్వాత టెస్టింగ్ ఏజెన్సీలో కూడా మాల్ ప్రాక్టీస్ జరుగుతుందండి. సంబడి దే ఆర్ పర్చేసింగ్ ది ఎలిజిబిలిటీ సర్టిఫికెట్స్. యు సీ లైక్ దట్, ఇట్ ఇస్ సీరియస్ అలిగేషన్. ఇట్స్ a serious allegation. Some of the people are purchased the qualification certificates. This is not acceptable. ఇది మనం యాక్సెప్ట్ చేస్తే మొత్తం సిస్టమే కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంకొకటి, మన శివారెడ్డి గారు మీరు ఒక అబ్జర్వ్ చేయండి. రీసెంట్లీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కండక్టెడ్ ది గ్రూప్ 1 ఎగ్జామినేషన్, వెరీ సీరియస్లీ కండక్టెడ్. ఆఫ్టర్ ది two leakages experience, the third time government has to take a serious action in the conduct of examination. At every district, additional collector is responsible for conducting the examination. Right. Additional, అంటే మీరు తలుచుకుంటే చేయగలుగుతారు కదా. This is what's the experience, third time experience of the Telangana state about the group 1 examination. మీరు తలుచుకుంటే బరాబర్ చేయగలుగుతారు కదా, చేశారు కదా. That's I want like that I am pointed out here, that I am questioning it here. Government should take serious actions when they will conduct this type of prestigious examinations in the country or state. This is model of exam. Right. Telangana group 1 examination, third time. Right. Third time they have succeeded. So Revant Reddy ki kitab ichudu kaadu gaani, but 100% third time group 1 examination conducted by the state government very effectively, perfectly, without any small mistake. application. Right. So this is what he says. Third time they have conducted group 1 successfully. Why not India? Education, you don't want Mr. Modi and NDA government. And what is Chandrababu Naidu, Nitish Kumar doing, supporting parties? Lakhs of students and their families are suffering. Why they are not speaking anything? Is this India they want?